హాయ్ చెప్పింది, ఆన్లైన్లో కనెక్ట్ అయింది, డీటెయిల్స్ లాగింది, డెడ్లీ స్కెచ్ వేసింది. ట్రాప్లో 200 మంది అమ్మాయిలు. చేసిందంతా అబ్బాయి అని తెలిసి మానసిక క్షోభకు గురయ్యారు. బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక నరకం చూశారు. కానీ ఒక్క వీడియో స్టోరీని మలుపు తిప్పింది. ఆ ప్రబుద్ధుణ్ణి కట్టకట్టాల వెనక్కి పంపింది. అమ్మాయి పేరుతో ఫేస్బుక్ ఫేక్ అకౌంట్, రిచ్ స్టూడెంట్స్ టార్గెట్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 200 మంది విద్యార్థినులకు వలవేశాడు. ఫోటోలున్నాయని బెదిరించి నరకం చూపించాడు. ఫేస్బుక్ ఇప్పుడు ఫేక్ బుక్గా మారిపోతుందా? ఫ్రెండ్స్ లిస్ట్ పెంచుకోవాలన్న కోరికో మరేంటో కానీ తెలియని వారు పంపించిన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తూ బుక్ అయిపోతున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం వచ్చిన తరువాత ఇంటర్నెట్ విస్తరించడంతో స్కూల్ విద్యార్థులు కూడా ఫేస్బుక్లో యాక్టివ్ అవుతున్నారు. తెలుసో తెలియకో చేస్తున్న తప్పులతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఫేస్బుక్ను కొందరు నేరగాళ్లు వేదికగా మలుచుకుంటున్నారు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, లవ్ అంటూ అమ్మాయిలకు ఎరవేయడం, ఆ తరువాత జంప్ అయిపోవడం. అలాంటి నేరగాళ్లలో ఒకడు అబ్దుల్ మాజిద్. అమ్మాయి పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బున్న యువతులను టార్గెట్ చేశాడు. స్నేహం పేరుతో మోసం చేశాడు. మొత్తం 6 ఫేక్ అకౌంట్స్, 200 మంది అమ్మాయిలకు వల, రిచ్ స్టూడెంట్స్ ను టార్గెట్ చేయడం, రిక్వెస్ట్ పంపించడం, డీటెయిల్స్ లాగడం, ఫోటోలు సంపాదించడం, ఆ తర్వాత డెడ్లీ ప్లాన్ వేసి డబ్బులు లాగడం. 18 నెలలుగా మాజిద్ చేస్తున్న పనులివి. నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పెడతానని అమ్మాయిలను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవాడు. మాజిద్ బెదిరింపులకు భయపడి కొందరు డబ్బులు సమర్పించుకుంటే ఇంకొందరు యువతులు మాత్రం ఏం చెయ్యాలో తెలియక తమలో తామే మదనపడ్డారు. పేరెంట్స్కి చెప్పుకోలేరు, ఈ బాధ ఎవరితో పంచుకోవాలో తెలియదు. 18 నెలలు నరకం అంటే నరకం చూశారు ఆ యువతులు. తెలియక చేసిన ఒక చిన్న తప్పు ఇంత బాధిస్తుందా అని దిగులు చెందారు. కానీ ఒక్క వీడియో స్టోరీని టర్న్ చేసింది. ఆ ప్రబుద్ధుడికి సంకెళ్లు పడేలా చేసింది. ఇంతకీ మాజిద్ ఎలా అరెస్ట్ అయ్యాడు? వాడి గురించి పేరెంట్స్కు చెప్పుకోవడానికే భయపడ్డ అమ్మాయిలు పోలీసులకు ఏ ధైర్యంతో కంప్లైంట్ చేశారు? ఇంతకీ మాజిద్ను పోలీసులు ఎలా ట్రాప్ చేశారు? 18 నెలలుగా 200 మంది యువతులను భయపెడుతూ వారికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. మరో అమ్మాయితో అమ్మాయిగా ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసిన మాజిద్ ఇదే వ్యవహారం స్టార్ట్ చేశాడు. న్యూడ్ వీడియోలున్నాయని భయపెట్టాడు. దీంతో ఆ యువతి ధైర్యం చేసి ఆమె తల్లికి చెప్పింది. అక్కడితో ఈ ప్రబుద్ధుడి ఆగడాలు అంతమైనట్లయింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ పోలీసుల సాయంతో మాజిద్ అడ్రస్ కనుక్కుని ఈడ్చుకొచ్చి ఊచలు లెక్కబెట్టించారు. వారి చాట్స్ ఏవైతే ఉన్నాయో సెన్సిటివ్ చాట్స్ అన్ని కూడా చేసి అది అతను బాక్స్ లో స్టోర్ చేసుకున్నాడు. అతని మెసేజ్ దాంట్లో స్టోర్ చేసుకొని తర్వాత బెదిరింపులు స్టార్ట్ చేశాడు. ఈ విధంగా ఈ ఫొటోస్ పంపించకపోతే ఇదంతా నేను ఫేస్బుక్ పేజ్ మీద పోస్ట్ చేస్తాను, అందరు చూస్తారు, నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటకు వస్తుంది, సో ఇప్పుడు ఈ ఫోటో తీసి ఇప్పుడు పంపి అని చెప్పడం, వేరియస్ యాంగిల్స్లో ఫొటోస్ తీయించడం, మళ్ళీ అది ఇమీడియట్గా పంపించే విధంగా బెదిరించడం, ఇవన్నీ సీజ్ చేశాం మేము. ఇప్పుడు అపరిచిత ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిన వెంటనే ఆ అమ్మాయి ఓకే చేసింది. సరదాగా చాట్ చేద్దామనుకుంది. అవతలి వైపు నుంచి చాట్ చేసే వ్యక్తి అమ్మాయి కావడంతో చాట్ మొదలుపెట్టింది. తన వీడియో ఉందని, న్యూడ్ ఫోటోస్ పంపాలని అవతలి వైపు నుంచి మెసేజ్ రావడంతో తల్లికి చెప్పానని బాధిత యువతి అంటోంది. ఒక అపరిచిత ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడమే ఇంతవరకు తెచ్చిందని వాపోతోంది. నేను నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను,
నువ్వు నీ న్యూడ్ పిక్చర్స్ పంపించు నాకు అని చెప్పింది. నేను చెప్పాను, నేను ఎందుకు పంపిస్తాను నా న్యూడ్ పిక్చర్స్, నువ్వు ఎవరు నాకు తెలియవు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా నేను ఎవరికి నా న్యూడ్ పిక్చర్స్ ముందు పంపించలేదు, సో నీ దగ్గర ఉండే ఛాన్సే లేదు అసలు. ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసిందంటే అమ్మాయి, నాకు చెప్పాను నేను పంపించాను. మమ్మీ సాయంత్రం వచ్చి నాకు మమ్మీకి వెళ్ళి చెప్పిన వెంటనే మేము సండే ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. అయితే తమ బాధలు సమస్యలను పేరెంట్స్ కి చెప్పకపోవడంతో యువతులు చిన్నారులు ఇలాంటి ఆన్లైన్ మోసాలకు బలవుతున్నారంటోంది బాధితురాలి తల్లి. తమ పిల్లల యాక్టివిటీస్ ని పరిశీలిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకోవాలని సూచిస్తోంది. పిల్లల్ని కాన్ఫిడెన్స్ ఇవ్వండి, వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పడానికి. ఎందుకంటే మేమే ఉన్నాం వాళ్ళు సపోర్ట్ చేయడానికి. ఏదైనా తప్పు జరిగినా మేమే ఉంటాం వాళ్ళతో అది ఫేస్ చేయడానికి. ఇంకా వాళ్ళు వచ్చి చెప్పకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళ దగ్గర ఉండి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మన దగ్గర మెచ్యూరిటీ ఉంది. అది చేయడానికి ట్రై చేస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పండి పిల్లలకి. ఏదైనా అయినా మీకోసం ఉంటాము, మీ పక్కన ఉంటాము, వచ్చి చెప్పండి. అరుస్తాము, ప్రేమగా చెప్పము, కానీ అరుస్తాం, కానీ సరి చేస్తాం ఏదైనా ప్రాబ్లం ఉంటే. మాజిద్ లాంటి సైబర్ నేరగాళ్లు సమాజంలో చాలా మంది ఉన్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చిన్నారుల యాక్టివిటీస్ పై నజర్ వేయాలని సూచిస్తున్నారు. వారిని ఈ వయసులో సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని సలహా ఇస్తున్నారు. వైసీఆర్సీపీ కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం.